తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ అయితే ప్రతి సీరియల్ ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం మాత్రమే కాదు, చూస్తున్న ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఎంతో ఆదరణకి లోనవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే మన తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న వివిధ రకాల ఛానల్లోని ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ప్రేక్షకుల ఆదరణ ప్రకారం టీఆర్పీ రేటింగ్స్లో ముందంజలో ఉంటూ దూసుకెళ్తున్నాయి. అలా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్లో దూసుకెళ్తున్న సీరియల్స్లో ఒకటి పొదరిల్లు సీరియల్. ఓ కుటుంబ కథాభరితంగా సాగిపోయే సీరియల్లోని ఆ ఇంటికి కోడలిగా వచ్చి అస్తవ్యస్తంగా ఉన్న ఆ కుటుంబాన్ని, కొడుకులని, మామని సరిదిద్దే ప్రయత్నంలో జరిగే ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు, సన్నివేశాలు రోజు రోజుకి ఇవి ప్రేక్షకులకి మరింతగా దగ్గరైపోతోంది. మరి ఇదే సీరియల్లో ముఖ్యంగా కుటుంబానికి పెద్దగా తండ్రి పాత్రలో ఒక తాగుబోతు తండ్రిగా కనిపించడం మాత్రమే కాదు, తన కుటుంబం గురించి ఎవరు పల్లెత్తు మాట అన్న కొడుకుల గురించి ఎవరైనా ఏదైనా అంటే ఏమైనా చేయడానికి దూసుకెళ్ళిపోయే తాగుబోతు నారాయణ పాత్ర అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. మరి ఈ డైలీ టీవీ సీరియల్లోని సీరియల్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లుగా లీడ్ పాత్రలు నటిస్తున్న వాడు మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ సీరియల్ కుటుంబానికి పెద్దగా తండ్రి పాత్రలోను, మామ పాత్రలోను ఓ తాగుబోతు వ్యక్తిగా తాగుబోతు నారాయణ పాత్ర ప్రేక్షకులందరినీ అలరిస్తున్న నేపథ్యంలోనే మరి ఈ క్యారెక్టర్లో నటించిన ఆ ఆర్టిస్ట్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ అతని వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది పొదరిల్లు డైలీ టీవీ సీరియల్లోని మహాలక్ష్మికి మామగా, నలుగురు కొడుకుల తండ్రిగా తాగబోతు నారాయణ పాత్రలు నటిస్తున్న ఆ వ్యక్తి ఎవరో అన్న వివరాల్లోకి వెళ్తే అతడు ఎవరో కాదండి, కాకినాడ నాని. ఇతడి అసలు పేరు నారాయణరావు. నిజానికి కాకినాడకి చెందిన వ్యక్తి. ఇతడికి బుల్లితెర రంగానికి దాదాపుగా 30 ఏళ్ల అనుబంధం ఉంది అని చెప్పాలి. తన 19 ఏళ్ల వయసు నుంచే రంగస్థల నటుడిగా నాటక రంగాల్లో ఎన్నో వివిధ రకాల నాటకాలు వేస్తూ నాటక పరిషత్తులో బెస్ట్ యాక్టర్గా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడట. అలాంటి ఇతడు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి దూరదర్శన్, ఈటీవీ, మా టీవీ వంటి ఛానల్స్లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ ఆర్టిస్ట్గా నటిస్తూ వచ్చాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఒకప్పుడు ప్రసారమైన పసలపూడి కథలు, శ్రీవల్లి, ముద్దుగుమ్మ ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించాడు. ఇదిలా ఉంటే కేవలం డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అటాక్, వంగవీడు రంగ, ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించాను. అయితే తాను అచ్చం చూడటానికి మలయాళ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయిన జోర్జ్ జార్జిగా ఉండడంతో చాలా మంది మన తెలుగులో కూడా ఒక జోర్జ్ జార్జి ఉన్నాడు అంటూ అనేవాళ్ళట. మరి అలాంటి కాకినాడ నాని సీరియల్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో గత 30 ఏళ్లుగా నటిస్తున్నప్పటికీ పొదరిల్లు సీరియల్ తన బుల్లితెర కెరియర్ని మలుపు తిప్పిందని, ముఖ్యంగా ఈ సీరియల్లోని నారాయణ పాత్ర అందరికీ ఎంతగా దగ్గరైపోయిందంటే ప్రతి ఒక్కరూ నిజ జీవితంలో కూడా తనని చూడగానే ఒక పెగ్గేసుకొని వస్తే కానీ మాట్లాడవా అంటూ పలకరిస్తున్నారని, అలా నారాయణ పాత్ర అందరికీ బాగా దగ్గరైపోయింది అంటూ చెప్పుకురావడం జరిగింది. ఈ సీరియల్లో నటించడం తన అదృష్టమని చాలా మంది అనుకుంటారు. ఈ సీరియల్లో అవకాశాన్ని కొట్టేశాడు అని. కాకపోతే ఈ సీరియల్లో నటించడం వెనక తన 30 ఏళ్ల కష్టం దాగుందని, 30 ఏళ్ల తర్వాత తనకి ఇంత మంచి గుర్తింపు పొదరిల్లు డైలీ టీవీ సీరియల్లోని నారాయణ పాత్ర వల్లే వచ్చింది అంటూ మాట్లాడడం జరిగింది. ఇదిలా ఉంటే ఇతడి కేవలం బుల్లితెర రంగంలోనూ అంతేకాకుండా సినిమాల్లో మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ సిరీస్లో కూడా నటించానని, వెబ్ సిరీస్లో డైరెక్టర్గా రాణిస్తున్న ప్రసాద్ బెహ్రా వల్ల తనకి ఎన్నో వెబ్ సిరీస్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి అంటూ చెప్పాడు. ఇక కాకినాడ నాని కేవలం ఒక ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా జర్నలిస్ట్గా కూడా సుపరిచితుడని, అతను జర్నలిస్ట్గా సాక్షి ఛానల్కి ఎన్నో సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఇలా ఉంటే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకొస్తూ తనకి భార్య, 2 కొడుకులు కూడా ఉన్నారని, కొడుకులకు పెళ్లిళ్ళు అవ్వడం, తన కోడలు కూడా అచ్చు మరి పొదరిల్లు సీరియల్లోని మహాలక్ష్మి లాగానే ఉంటుంది అని, అలా కోడలుగా కాకుండా కూతురుగా, మామగా కాకుండా తండ్రిగా నన్ను చూసుకుంటుంది అంటూ ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్ని కూడా పంచుకున్నాడు. ఇక ఈ సీరియల్ గురించి మాట్లాడుకొస్తూ నారాయణ పాత్ర సీరియల్లోనే కీలకమైన పాత్ర అని, ఎంతో ఆసక్తికరంగా సాగిపోతున్న ఈ సీరియల్లో ఎన్నో ఊహించని మలుపులు ఉన్నాయని, త్వరలోనే నారాయణ పాత్ర ఒక కీలకమైన మలుపు తిరుగుతుంది అంటూ సీరియల్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకోవడం జరిగింది.
అదండి అసలు సంగతి. అలా ఓ పక్క డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్‌గా, మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అంతేకాకుండా పలు వెబ్ సీరీస్‌లోనూ నటిస్తూ రాణిస్తూ ఉన్న కాకినాడ నాని అంటే అదేనండి 12 సీరియల్‌లోని నారాయణగా మనందరికీ దగ్గరైపోయిన కాకినాడ నాని వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం